హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లీనియర్ రిగ్రెషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటంటే టార్గెట్ వేరియబుల్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ వేరియబుల్ ఉండాలి అండ్ ఇన్పుట్ వేరియబుల్స్ కూడా న్యూమరికల్ డేటా టైప్లో ఉండాలి. సో అట్లాంటప్పుడు మనం లీనియర్ రిగ్రెషన్ చూస్ చేసుకుంటాం. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పాండాస్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ పాండాస్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన డేటాని అంటే CSV ఫార్మేట్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవాలి. సో నా డేటా ఈ ఫోల్డర్లో ఉంది. CSV. సో వన్స్ డేటాను రీడ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్లో డేటా ఏముందో ఒకసారి చూద్దాం. సో ఈ డేటా ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఏజ్ అండ్ ఆ పర్సన్ యొక్క జెండర్, BMA వాల్యూ, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, తను స్మోకరా లేకపోతే నాన్ స్మోకరా అనే ఇన్ఫర్మేషన్, అండ్ తన యొక్క రీజియన్ అండ్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ఛార్జ్. సో ఈ రకంగా డేటా అనేది insurance.csv ఫైల్లో ఉంది. సో ఇక్కడ నేను ఛార్జెస్ అనేది టార్గెట్ వేరియబుల్ కింద తీసుకుంటున్నాను అండ్ రిమైనింగ్ ఏదైతే ఎక్సెప్ట్ ఛార్జెస్ రిమైనింగ్ ఉన్న ఫీల్డ్స్ అన్నిటిని కూడా నేను ఇన్పుట్ వేరియబుల్స్ కింద తీసుకుంటున్నాను. సో అందుచేత నేను ఇన్పుట్ డేటాని అండ్ అవుట్పుట్ డేటాని సపరేట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. సో డేటా డాట్ డ్రాప్, నా టార్గెట్ వేరియబుల్ని రిమూవ్ చేస్తే కనుక నాకు ఇన్పుట్ డేటా వస్తుంది. సో ఈ రకంగా ఇన్పుట్ డేటాని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇన్పుట్ డేటాలో ఉన్న డేటా ఎక్సెప్ట్ ఛార్జెస్ తప్పించి మిగతా అన్ని ఫీల్డ్స్ కూడా ఇందులో ఇన్పుట్ డేటాలో ఉంటాయి అన్నమాట. సో అదే రకంగా నేను టార్గెట్ వేరియబుల్ని అచ్చంగా ఒక వేరియబుల్లోకి లోడ్ చేసుకుంటున్నాను. సో డేటా ఛార్జెస్ ఈక్వల్ టు y. సో వైలో ఉన్న డేటా మొత్తం కూడా ఛార్జెస్కి సంబంధించిన డేటా అన్నమాట. సో హెడ్ అని టైప్ చేస్తే కనుక టాప్ 5 రికార్డ్స్ ఎప్పుడు కూడా డిస్ప్లే అవుతుంటాయి. సో నాకు ఇన్పుట్ వేరియబుల్స్ అండ్ టార్గెట్ వేరియబుల్ రెండు కూడా సపరేట్ అయిపోయినాయి. బట్ ఇన్పుట్ డేటాని ఒకసారి గమనించినట్లయితే కనుక ఇందులో నాకు కొన్ని కేటగారికల్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ చూసుకుంటే జెండర్, స్మోకర్ అండ్ రీజియన్ చూసుకుంటే ఇవన్నీ కూడా కేటగారికల్ అంటే స్ట్రింగ్ డేటా టైప్లో ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని కూడా ఎప్పుడైతే లీనియర్ రిగ్రెషన్ నేను నా టార్గెట్ వేరియబుల్ కంటిన్యూస్ వేరియబుల్ కాబట్టి సో రిమైనింగ్ లీనియర్ రిగ్రెషన్లో ఇన్పుట్ డేటా కూడా న్యూమరికల్ డేటా టైప్లో మాత్రమే ఉండాలి. బికాజ్ ఎందుకంటే మనం కంటిన్యూస్ వేరియబుల్ని ప్రెడిక్ట్ చేయాలనుకుంటే కనుక సమ్ క్యాలిక్యులేషన్స్ y = mx + c అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్స్కి న్యూమరికల్ డేటా టైప్ అనేది ఉండాలి. సో అందువల్ల ఒకవేళ మనకి కేటగారికల్ డేటా టైప్ ఉంటే ఆ కేటగారికల్ డేటా టైప్ని మనం న్యూమరికల్ డేటా టైప్కి కన్వర్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఆ కేటగారికల్ డేటా టైప్ యొక్క యూజ్ లేనప్పుడు మనం ఆ ఇన్పుట్ డేటా నుంచి కొన్ని వేరియబుల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఎగ్జాంపుల్లో నేను ఏంటంటే ఏ ఇన్పుట్ వేరియబుల్ని కూడా రిమూవ్ చేయదలుచుకోలేదు. సో అన్ని ఇన్పుట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని నేను మోడల్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుచేత ఈ కేటగారికల్ వేరియబుల్స్ అన్నిటినీ కూడా అంటే నాట్ ఓన్లీ అంటే ఏవైతే ఇన్పుట్ డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని న్యూమరికల్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏజ్, చిల్డ్రన్, BMI వాల్యూస్ ఆల్రెడీ న్యూమరికల్ డేటా టైప్లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఈ కేటగారికల్ డేటా టైప్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేను న్యూమరికల్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. దీన్నే వన్ హాట్ ఎన్కోడింగ్ అని కూడా అంటారు. కన్వర్టింగ్ కేటగారికల్ వేరియబుల్ నుంచి న్యూమరికల్ డేటా టైప్లో 1-0 ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయడాన్ని వన్ హాట్ ఎన్కోడింగ్ అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. సో యూజింగ్ pd.get_dummies యూజ్ చేసుకొని నేను ఈ ఏవైతే కేటగారికల్ వేరియబుల్స్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా నేను న్యూమరికల్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసుకున్నాను.
సో ఈ రకంగా నాకు డమ్మీ డేటా అనేది క్రియేట్ అయింది. సో ఒకసారి చూద్దాం. సో ఇది డమ్మీ డేటా. సో ఇప్పుడు నేను ఎక్స్ నుంచి ఈ కేటగారికల్ వేరియబుల్స్ అన్నింటిని కూడా రిమూవ్ చేసి ఈ డమ్మీ డేటాని ఎక్స్కి అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎక్స్ డాట్ డ్రాప్ సో ఎక్స్లో ఉన్న డేటాను చూస్తే నాకు ఓన్లీ ఏజ్, బిఎంఐ అండ్ చిల్డ్రన్ వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎక్స్ ఇన్పుట్ డేటాకి నేను ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి 10 వాల్యూస్లో ఉన్నటువంటి ఈ డమ్మీ డేటాని అపెండ్ చేస్తున్నాను అనమాట. ఎక్స్ pd డాట్ కంకాట్ ఎక్స్ డేటా అండర్స్కోర్ డమ్మీ x is equal to 1. సో ఇప్పుడు ఎక్స్లో ఉన్న డేటాను చూస్తే నాకు ఈ డేటా మొత్తం అపెండ్ అయిపోయింది. సో ఎక్స్లో ఏజ్, బిఎంఐ, చిల్డ్రన్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం డేటా అండర్స్కోర్ డమ్మీలో ఈ వాల్యూస్ అన్నీ కూడా అపెండ్ అయిపోయి ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది. సో నాకు ఇన్పుట్ డేటా అండ్ అవుట్పుట్ డేటా అంటే టార్గెట్ డేటా అనేది రెండు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈ ఎగ్జాంపుల్లో నేను ఏ వేరియబుల్స్ని కూడా రిమూవ్ చేయదలుచుకోలేదు ఇన్పుట్ డేటాలో. సో ఆల్ ది ఇన్పుట్ డేటాని యూజ్ చేసుకొని నేను మోడల్ బిల్డ్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ ఇన్పుట్ డేటాలో అన్నెసరీ వేరియబుల్స్ని అంటే ఏవైతే మన టార్గెట్ ప్రిడిక్టెడ్ వాల్యూస్ని ఇంపాక్ట్ చేయని వేరియబుల్స్ అన్నింటిని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. కోరిలేషన్ వేస్ట్ చేసుకొని కోరిలేషన్ వాల్యూని బట్టి మనం కొన్ని ఇన్పుట్ వేరియబుల్స్ని రిమూవ్ చేసుకొని మనం మోడల్ని బిల్డ్ చేసుకోవచ్చు. అదే రకంగా మోడల్ యొక్క స్కోర్ని బట్టి మోడల్ని ట్యూన్ చేసుకోవచ్చు. అంటే కొన్ని ఇన్పుట్ వేరియబుల్స్ని రిమూవ్ చేసి మోడల్ని ట్యూన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఏ వేరియబుల్స్లో మీ మోడల్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటుందో ఆ వేరియబుల్స్లో మీ మోడల్ని బిల్డ్ చేసుకొని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్ వేరియబుల్స్ని. సో ఇక్కడ నేను ఇన్పుట్ వేరియబుల్స్ని ఏది కూడా రిమూవ్ చేయకుండా జస్ట్ అన్ని ఇన్పుట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని మోడల్ని బిల్డ్ చేసుకున్నాను. సో మనం లీనియర్ రిగ్రెషన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫ్రమ్ sklearn.linear model ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ లీనియర్ రిగ్రెషన్ మనం లోడ్ చేసుకోవాలి. సో వన్స్ లోడ్ అయిన తర్వాత మనం మోడల్ని బిల్డ్ చేసుకోవాలి. lm.fit of x, y. సో మోడల్ అనేది బిల్డ్ అయిపోయింది. సో వన్స్ మోడల్ బిల్డ్ అయిన తర్వాత మనం వాల్యూస్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ప్రిడ్ ఆఫ్ ఛార్జ్ ఈక్వల్ టు సో ప్రిడిక్ట్ చేసుకునే ముందు కూడా మనం మోడల్ యొక్క స్కోర్ని కూడా ఒకసారి చూసుకోవచ్చు. మోడల్ స్కోర్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తుందో అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ నా మోడల్ యొక్క స్కోర్ 75%గా వచ్చింది. సో ఈ ఇన్పుట్ వేరియబుల్స్ నుంచి ఏదైనా ఇన్పుట్ వేరియబుల్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ మోడల్ని బిల్డ్ చేసుకొని మోడల్ యొక్క స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. సో మోడల్ స్కోర్ 100కి ఏదైతే రీచింగ్గా ఉంటుందో ఆ మోడల్ బెస్ట్ మోడల్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం వాల్యూస్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మోడల్ని చూన్ చేయట్లేదు. సో ఈ వచ్చిన ఏదైతే 75% ఇస్తుందో ఆ మోడల్ యూజ్ చేసుకొని నేను డేటాను ప్రిడిక్ట్ చేసుకుంటున్నాను. ప్రిడ్ అండర్స్కోర్ ఛార్జ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ ఎక్స్. సో వన్స్ ప్రిడిక్టెడ్ ఛార్జెస్ వచ్చిన తర్వాత మనం ఈ ప్రిడిక్టెడ్ వాల్యూస్ని యాక్చువల్ వాల్యూస్తో కంపేర్ చేసుకోవచ్చు. కాట్ ఆఫ్ సిరీస్ ఇవి నా y అంటే యాక్చువల్ వాల్యూస్ అండ్ డాట్ సిరీస్ ఆఫ్ నా ప్రిడిక్టెడ్ వాల్యూస్ని ఇక్కడ వేసి నేను కంపేర్ చేసుకుంటున్నాను. డాట్ హెడ్. సో ఈ రకంగా పక్కనే వాల్యూస్ని పెట్టుకొని నేను ఈ రకంగా కంపేర్ చేసుకోవచ్చు అనమాట మనం. సో అదే రకంగా మనం కాలమ్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఈ రకంగా. pd డాట్
series of x dot columns comma pd dot series of model dot coefficient x is equal to 1. సో ఇవి కాలమ్ నేమ్స్ అండ్ వాటి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ ఈ రకంగా మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లీనియర్ రిగ్రెషన్, అంటే లీనియర్ రిగ్రెషన్ ప్యాకేజ్ని యూజ్ చేసుకొని లీనియర్ రిగ్రెషన్ యొక్క మోడల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ వాటి యొక్క స్కోర్ని ఎలాగా మనం చెక్ చేసుకోవచ్చు, అదే రకంగా ప్రెడిక్టెడ్ వాల్యూస్ని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.